ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం వాడపల్లి. ఈ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ దేవస్థానాన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా గొప్ప చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగంలో గోవిందనామాలు ముద్రించారు. ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆలయాన్ని 7 శనివారాలు దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేసిన భక్తుల కోరికలు స్వామివారు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. ఎర్ర చందన కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరిపిస్తే అవివాహితులకు వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడు అని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేశాడు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనసును ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. ఈ స్వామిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచింది. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తి కించిన వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి.